తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం వారంలో 2 రోజులు మంత్రులు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు రానున్నారు. ఈ మేరకు బుధవారం, శుక్రవారాల్లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం వారంలో 2 రోజులు మంత్రులు, కార్యకర్తలు గాంధీ భవన్కు రానున్నారు. ఈ మేరకు బుధవారం, శుక్రవారాల్లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రతి బుధవారం, శుక్రవారం గాంధీ భవన్లో మంత్రులు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏదైతే ఆయన బాధ్యతలు చేపట్టాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అది ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్న ఆ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడం లక్ష్యంగా కూడా పనిచేస్తున్నారు, చేయాలని భావిస్తున్నారు. మరొకవైపు ఇటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి సమన్వయాన్ని తీసుకొచ్చి ఏదైతే పార్టీని బలోపేతం చేయాలనే దిశగా కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఇక్కడ నుంచి గాంధీ భవన్ కి మంత్రులు ఖచ్చితంగా రావాలని కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించారు. ఈ నేపథ్యంలో కూడా బుధవారం, శుక్రవారం అంటే వారంలో ప్రతి వారం బుధవారం, శుక్రవారం 2 రోజులు మంత్రులు గాంధీ భవన్ కు రావాలని కూడా ఇప్పటికే ఒక కార్యాచరణ రూపొందించిన నేపథ్యంలో కూడా రేపు బుధవారం మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్కి వస్తారు. అయితే కార్యకర్తలకు సంబంధించిన ఏదైతే అంశాలు కావచ్చు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యల్ని కూడా పరిష్కరించే దిశ కూడా మంత్రులు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కూడా ఏదైతే రేపు మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రేపు గాంధీ భవన్ కు వస్తారు. అయితే 27వ తారీఖు మంత్రి శ్రీధర్ బాబు వస్తారు. అదేవిధంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి కాబట్టి మన మంత్రులు విజిట్ ఉండదు. అక్టోబర్ 4 ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అక్టోబర్ ఏదైతే 9 పొన్నం ప్రభాకర్, అక్టోబర్ 11 మంత్రి సీతక్క, అక్టోబర్ 16 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అక్టోబర్ 18 కొండా సురేఖ, ఈ విధంగా ఇట్లా ప్రతి బుధవారం, శుక్రవారం మంత్రులు ఖచ్చితంగా గాంధీ భవన్కి వచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో కూడా రేపటి నుండి ఈ కొత్త కార్యాచరణ అమల్లోకి వస్తుందని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ చెప్పిన నేపథ్యంలో కూడా రేపైతే ముందుగా మంత్రి దామోదర్ రాజనరసింహ గాంధీ భవన్కి వచ్చి ఆ కార్యకర్తలకు సంబంధించిన ఏదైతే ఫిర్యాదులు కావచ్చు, వాళ్ళ సమస్యల్ని పరిష్కరించేందుకు కూడా అయితే ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గాంధీ భవన్ లో ఉండి వాళ్ళ కార్యకర్తల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఉప ముఖ్యమంత్రి